దీనికి గ్యారంటీ కార్డు కూడా ఉందండో. ఇగో ఈ గ్యారంటీ కార్డు మనం ఏ కుక్కర్ కొనుక్కుంటేనో, లేకపోతే ఫ్రిడ్జ్ కొనుక్కుంటేనో, లేకపోతే ఏసీ కొంటే ఎలాగైతే ఈ వారంటీ గ్యారంటీ కార్డులు ఇస్తారో, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తే ఆయనకు ఓటేసి అధికారం ఇస్తే ఇది గ్యారంటీ కార్డు. ఇవి కూడా ఇచ్చారు ప్రజలకి. ఉదాహరణకి దీని మీద కూడా క్యూఆర్ కోడ్ ఉంది. పెద్దలు ఎన్టీ రామారావు గారు, అచ్చెన్నాయుడు గారు, అప్పట్లో రాష్ట్ర అధ్యక్షుడు అనుకుంటా, బాబు లోకేష్ బాబు, పక్కన చంద్రబాబు. ఇందులో ఉదాహరణకి మౌనిక అని చెప్పి ఒక అమ్మాయి, రాజంపేట నియోజకవర్గం. ఈ అమ్మాయికి ఇచ్చినటువంటి గ్యారంటీ కార్డు ఇది. ఇలా రాష్ట్రంలో ఎవరైతే నమ్మి నిజంగా మాకు వస్తాయని చెప్పి ఆశపడినటువంటి వారు, లేకపోతే వారికి ఓటేసినటువంటి వారు, వారిని నమ్మినటువంటి వారు, వారందరికీ ఇచ్చినటువంటి ఈ గ్యారంటీ కార్డు. ఇందులో కూడా 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తూ తెలుగుదేశం పార్టీ హామీలుగా ఇస్తున్న పథకాలు మహాశక్తి, యోగలం, అన్నదాత, ఇంటింటికి నీరు, బీసీలకి రక్షణ చట్టం, పూర్ టు రిచ్, ఇవన్నీ కూడా దీంట్లో ఈ కార్డు మీద కలర్ఫుల్గా ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తూ ఇచ్చినటువంటి గ్యారంటీ కార్డు. దీని మీద రాసింది కూడా అదే, భవిష్యత్తుకు గ్యారంటీ కార్డ్ అని చెప్పి మెన్షన్ చేస్తూ వారి మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చినటువంటి కార్డు. ఇవి పథకాలు. ఇగో ఇది కూడా బాగుందండి. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అభినందనలు. ఆల్రెడీ అభినందన తెలియజేస్తూ 2,40,000 రూపాయలు మొత్తం పొందేందుకు మీ కుటుంబం అర్హత సాధించింది. ఈ యూరో లాటరీ ఉంటుంది, మీకు అందరికీ ఐడియా ఉందో లేదో. యూరో లాటరీ మీరు 100 కోట్ల రూపాయలు గెలిచారు, ఒక 10,000 రూపాయలు కడితే వచ్చి మీరు 100 కోట్లు తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పి యూరో లాటరీ ఉండేది, మీ అందరికి తెలుసో లేదు. సో అలాగా మీరు 2,40,000 మొత్తాన్ని పొందేందుకు మీ కుటుంబం అర్హత సాధించింది. మీరు మాకు వేయాల్సింది ఒక ఓటు మాత్రమే. మీ కుటుంబంలో 4 ఓట్లు ఉంటే 4 ఓట్లు మాకు వేసేయండి, మీకు సంవత్సరానికి 2,40,000 రూపాయలు మీరు పొందొచ్చు అనేటువంటిది వారికి అర్హత పొందారని చెప్పి వారు చెప్తూ 2024 జూన్ నుంచి ఈ మొత్తం మీ అకౌంట్లో జమ చేయడం ప్రారంభమైపోతుంది. 2024 జూన్ నుంచి మొత్తం మీ అకౌంట్లో జమ చేయడం ప్రారంభం అయిపోతుంది అని చెప్పి రాసినటువంటి తెలుగుదేశం పార్టీ గ్యారంటీ వారంటీ కార్డులు ఇవి. ఏ కుటుంబం కానీ ఆ కుటుంబం ఇది ఉదాహరణకి ఒక 2,40,000 రూపాయలు మొత్తాన్ని అర్హతగా ఈ 2,40,000 ఎలాగంటే అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి వారికి మీకు అంతకంటే ఎక్కువ ఇస్తాం, అంతకంటే ఎక్కువ డబ్బు మీ అకౌంట్లో వస్తుందని చెప్పి వారిని మోసం చేస్తూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఇవి. ఇది పెద్ద గ్యారంటీ కార్డు. ఇది మనకి ఎలాగ మన యోగా చేసిన వాళ్ళందరికీ ఇచ్చాడు కదా, చేసినా చేయకపోయినా. పాపం నిన్న ఏదో ఒక సోషల్ మీడియాలో చూసా, పాపం ఎప్పుడో 2017లో చనిపోయేటట్టు ఆయన. 2017లో చనిపోయిన ఆయనకి మొన్న యోగా చేసినట్టు సర్టిఫికేట్ ఇచ్చారు. అంటే శవాసనాలు వేసిన వాళ్ళు కూడా ఇచ్చారు సర్టిఫికేట్. అంటే 2 కోట్ల మందికి సర్టిఫికేట్లు ఇచ్చాం. ఆడి చేసాడా, ఆసనాలు వేసాడా లేదా, అందులో పాల్గొన్నారా లేదా, వాస్తవంగా చెప్పండి. ఇటువంటి ఈవెంట్స్ జరగాలి, మన ప్రాంతానికి పేరు రావాలి, ఇందులో ఏ రకమైనటువంటి సందేహం లేదు. కానీ ఆ జరిగినటువంటి ఆ ఈవెంట్ వల్ల మన ప్రాంతానికి ఏమైనా లబ్ధి పొందామా, తద్వారా మన ప్రాంతానికి కానీ మన ఊరికి కానీ ఏదైనా మంచి జరిగిందా? పోనీ ఈవెంట్ అయిన తర్వాత ప్రపంచ దేశాలు కానీ రాష్ట్రాలు, దేశంలో ఉన్నటువంటి మిగిలిన రాష్ట్రాలు కానీ అబ్బా బ్రహ్మాండంగా ఈవెంట్ జరిగిందని చెప్పి ఎక్కడన్నా అనుకున్నారా? నాకు తెలిసి అయితే ఆ మరుసటి రోజు ఆ రోజు ఈవెంట్ అయిపోతే ఉదయం 8 గంటలకు ఎందుకో ఈవెంట్ అయిపోతే 9 గంటల నుంచి ఎక్కడ చూసినా ఏంటంటే అందరూ ఆ యోగా మ్యాట్లు చుట్టుకొని వెళ్ళిపోతున్నటువంటి వీడియోలు, అవస్థలు పడినట్టు ఆ ఈవెంట్కి వచ్చినటువంటి వారు ఎవరైతే అవస్థలు పడ్డారో ఆ పడినటువంటి వీడియోలు, లేదా ఆ ట్రైబల్ పిల్లల్ని ఎవరినైతే గిరిజన విద్యార్థులను తీసుకొని వచ్చి ఇబ్బంది పెట్టినటువంటివి, ఇది ప్రపంచం అంతా సర్క్యులేట్ అయింది తప్ప ఈవెంట్ బ్రహ్మాండం జరిగిందని చెప్పి అనుకున్నోళ్ళు లేడు. ఎవరన్నా అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి అనుకోవాలి తప్ప ఎవ్వరూ అనుకోలేరు. అంతమంది ఇబ్బంది పడ్డారు.
ఇక ఈ సర్టిఫికేట్లు ఆయనకి అలవాటు అయిపోయింది. ఇది చంద్రబాబు నాయుడు గారు రాసిచ్చినటువంటి బాండ్. ఇది ఏం కుటుంబం? ఒక కుటుంబం, ఇది కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి కుటుంబం. ఆ కుటుంబానికి ఏం రాశారంటే వారి చేత్తో రాసింది. ఇది గ్యారంటీ కార్డు. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, వారి ఇరువురు దీని మీద ఏం రాశారు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అని మేము మన రాష్ట్ర ప్రజలు మా సమిష్టి నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాం. 2024లో టీడీపీ జనసేనల సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చాక మేమిద్దరం భవిష్యత్ గ్యారంటీలోని వాగ్దానాలు అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధి పురోగతికి సమన్వయంతో పరస్పర సహకారంతో సమష్టి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఓ పక్క చంద్రబాబు నాయుడు గారి సంతకం, ఓ పక్క పవన్ కళ్యాణ్ గారి సంతకం. కిందన పేరు, తండ్రి, భర్త, వయసు, చిరునామా ఇవన్నీ ఖాళీలు పెట్టారు. స్థానికంగా ఉన్నటువంటి ఆ పార్టీ నాయకులు ఏ గ్రామంలో అయితే ఆ గ్రామంలో, ఏ ఊర్లో అయితే ఆ ఊర్లో, ఏ కాలనీలో అయితే ఆ కాలనీలో ఆ కుటుంబ సభ్యుల పేర్లు వద్దు కానీ ఆ కుటుంబ సభ్యుల పేర్లు రాశారు. ఆడబిడ్డ నిధి 1500. మీ ఇంట్లో ఎంతమంది అమ్మ ఉన్నారంటే ఒకరు ఉన్నారంటే ఒకటి, అది చేత్తో రాసినవి. 18,000 సంవత్సరానికి. తల్లికి వందనం. మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారమ్మా? 2. సంవత్సరానికి ఇద్దరికి ఇచ్చారు 15,000 రూపాయలు చెప్పిన 30,000. అన్నదాత కింద ఒక 20,000 రూపాయలు. మీ ఇంట్లో ఒక నిరుద్యోగి ఉన్నాడు కాబట్టి ఒక అబ్బాయికి 3,000 రూపాయలు చెప్పిన 36,000. మొత్తానికి ఎంతంటే 1,04,000 రూపాయలు సంవత్సరానికి. 5 సంవత్సరాలు కలిపి 5,20,000 ఇస్తామని చెప్పి దాని మీద సంతకాలు పెట్టించినటువంటి ఒక సర్టిఫికెట్. అంటే ఇది మనం ఫ్రేమ్ చేసి పెట్టుకోవాలి ఇంట్లో. వాళ్ళు ఎప్పుడైనా వస్తే ఇస్తారో, లేకపోతే దాని తర్వాత 5 సంవత్సరాలు అయిపోతుంది దాన్ని చింపేయడానికి దేనికి ఇచ్చారో తెలియదు. ఇవన్నీ కూడా ఇలాగా అనేక రకాలుగా. ఇది ఒక గ్యారంటీ కార్డు. ఇందులోనైతే ఇది ప్యూర్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాసుకున్న అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బూత్ కమిటీ అధ్యక్షుడు సంతకం పెట్టిండు. ఆయన సంతకం పెట్టేసి ఒక సర్టిఫికెట్ వాళ్ళు మొహాలు పడేశారు. పాపం ఓట్లే కదా, మనకు ఓటేసిన తర్వాత 5 సంవత్సరాలు వాళ్ళే బాధలు పడతారులే అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళ మొహాన్ని ఆ సర్టిఫికెట్ పడేసి ఇచ్చినటువంటిది. మొదటి నుంచి చెప్తూ వచ్చాం, మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఫాల్స్ ప్రామిసెస్ చేస్తూ ఉన్నారు. రేపు అధికారంలోకి వస్తే ఇవి చేయడం అనేటువంటిది, దానికి ఎంత డబ్బు అవసరం ఉంటుంది, మళ్ళీ మీరు మోసపోతారు, గతంలో 3 సార్లు మోసపోయారు, మళ్ళీ 4వ సారి కూడా మోసపోతారు అని చెప్పి ప్రజలకు అనేక సందర్భాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. సరే, వారు నమ్మారు, ఓటేశారు. గత 13-14 నెలలుగా వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఫైనాన్షియల్ ఇయర్ సరే 2024-25 పుష్కాకే అయిపోయింది. ఇంకా ఆ సంవత్సరం గురించి మాట్లాడడానికి ఎవరికి అవకాశం లేదు. మనం మాట్లాడినా తిరిగి మన మీద విరుచుపడడమో లేకపోతే కేసులు పెట్టడమో ఈ ప్రయత్నమే తప్ప దానికి సమాధానం దొరకవు. కొన్ని 2025-26కి ఏదైనా ఇస్తారని చెప్పని అనుకోని మొత్తం టోటల్ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ చూస్తే ఆడబిడ్డ నిధి కింద వారు చెప్పినటువంటి దాని ప్రకారం 18 నుంచి 59 సంవత్సరాల వాళ్ళకి డబ్బు ఇవ్వాల్సి వస్తే దగ్గర 1,80,00,000 మంది ఉన్నారు, 32,000 కోట్లు కావాలి. దాన్ని అడిగితే ఏమన్నారు? P4 కట్ట ఏదో మరి P4కి లింక్ చేస్తామని చెప్పారు. మరి ఆ P4 ఎక్కడో, ఆ లింక్ ఎక్కడో, ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో ఆ P4కి లింక్ చేస్తాం, అది అయిపోయింది అన్నారు. అన్నదాత సుఖీభావ కింద 10,700 కోట్ల రూపాయలు 50 లక్షల మంది రైతులకి, అది లేదు. నిరుద్యోగ వృత్తి కింద పోనీ ఆయన చెప్పినటువంటివి, ఆయన చెప్పింది ఏంటంటే రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉంటే అంతమందికి ఇస్తామన్నటువంటి చెప్పారు. దాని ప్రకారం పోనీ ఆయన చెప్పిన 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. పోనీ 20 లక్షల మంది లెక్కేసుకున్నా 7,200 కోట్లు సంవత్సరానికి. అదేదో దేనికో లింక్ చేస్తానన్నారు. స్కిల్ డెవలప్మెంట్కి నిరుద్యోగ యువతని లింక్ చేస్తాం, వాళ్ళకి ఉద్యోగాలు అయిపోయినట్టే. ఆ స్కీమ్ కూడా అయిపోయింది, సూపర్ 6 కంప్లీట్ అయిపోయింది అని అన్నారు. దీపం కింద సంవత్సరం 1 సిలిండరు, ఇప్పటి వరకు ప్రస్తుతానికి నో సిలిండరు. తర్వాత తల్లికి వందనం నో కండిషన్స్ అన్నారు, నో ఏమన్నారు వివక్షత లేదన్నారు. 15,000 అడిగితే 13,000. ఏదైతే డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్ ప్రకారం అంటే ప్రతి సంవత్సరం ఈ జిల్లాలో ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు,
లేదా +1 +2 వరకు ఎంతమంది వెళ్తున్నారు అనేటువంటిది ఎవ్రీ ఇయర్ రికార్డ్ అప్డేట్ అవుతుంటుంది. ప్రతి సంవత్సరం ఆ జిల్లా కలెక్టర్ అనేటువంటి స్థానంలో ఎవరైతే ఉన్నారో వారు రిపోర్ట్స్ పంపిస్తుంటారు. దాని ప్రకారం రాష్ట్రంలో 87 లక్షల మంది పిల్లలు ఉన్నారు. 67 లక్షల మందికి ఇచ్చి అన్నారు. 15,000 13,000 అయిపోయింది. ప్రస్తుతానికి ఎంత విడుదలైందో ఎంతమందికి వచ్చిందో అనేటువంటిది ఆ దేవుడికి ఎరుగు. ఫ్రీ బస్సు సంవత్సరం అయిపోయింది. మళ్ళీ ఏమో ఆగస్టు 15 అన్నారు. మరి ఏ ఆగస్టు 15 చెప్పలేదు, ఏ సంవత్సరం చెప్పలేదు. తీరా రేపొద్దున్న ఏదన్నా అడిగితే రేపు ఏమంటాడు, పాపం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి మదిలిపాలెం వరకు అన్నాడు అనుకోండి, ఎవడేం చేస్తాను చెప్పండి. ఫ్రీ బస్సు కాంప్లెక్స్ నుంచి మదిలిపాలెం, అంతకు మించి ఏమైనా వెళ్తే డబ్బులు కట్టాలన్నాను అనుకోండి, మీరు ఏం చేయగలుగుతాం మనం? ఓటేసిన తర్వాత ఓటేసిన పాపానికి ప్రజలు ఏం చేయగలరు? సరే నువ్వు చెప్తూ కానీ అన్ని తర్వాత నువ్వు డీటెయిల్స్ అన్ని మాట్లాడదు కానీ ఆయన తరఫున ఇది తల్లికి వందనం, పెన్షన్ ఇది అసలు టేకప్ చేయలేదు. కానీ పెన్షన్ ఎస్సీ బీసీ మైనారిటీలు అందరికీ కూడా 50 సంవత్సరాలు దాటితే పెన్షన్ అన్నారు. దాని ప్రకారం 20 లక్షల మంది బెనిఫిషరీస్, 9,500 కోట్లు కావాలి. మొత్తం కలిపితే 2025-26 సంవత్సరానికి దాదాపు 80,000 కోట్ల రూపాయలు ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ పడితే వారు ఇచ్చింది, ఈ సంవత్సరంలో పెట్టింది 17,000 కోట్లు. సో ఇవన్నీ ఇంత డీటెయిల్డ్గా ఇవన్నీ కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికి కూడా పార్టీ లీడర్షిప్ అంతటి కూడా ఓరియంటేషన్ ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం ఈ వారం అంతా కూడా, ఈ వారంలో రీజనల్ కోఆర్డినేటర్స్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో కూడా ఈ లాంచింగ్ కార్యక్రమం అనేటువంటిది చేయబోతా ఉన్నాం. నెక్స్ట్ వీక్ అంతా కూడా నియోజకవర్గ కేంద్రాల్లో ఆ కార్యక్రమాలు చేస్తాం. ఆ నెక్స్ట్ వీక్ మండల కేంద్రాల్లో చేయబోతా ఉన్నాం. తర్వాత ఇంకో 2-3 వారాలు ప్రతి గ్రామ స్థాయిలో ప్రతి ఇంటికి ఆ గ్రామ స్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా ప్రజల్లోకి వెళ్ళి ఇవన్నీ కూడా, ఎందుకంటే ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని సంవత్సరం పూర్తయింది. 2024-25 పూర్తి బకాయి, అలా ఏ ప్రోగ్రాం లేదు. ఇది కాకుండా ఇంకా ఫీజు రీయింబర్స్మెంట్ 5,200 కోట్లు ఉండిపోయింది. ఆరోగ్యశ్రీ దగ్గర 3,500 4,000 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ పెండింగ్ ఉండిపోయింది. ఇంక ఇలాగ అనేక అదర్ స్కీమ్స్, అంటే ఓన్లీ ప్రధానమైనటువంటి సూపర్ 6 గురించి చెప్పాం. ఈ సూపర్ 6 సూపర్ 7 ఏవైతే ఉన్నాయో వీటి గురించి చెప్పాం. ఇవి కాకుండా అదర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చినటువంటి పథకాలు, లేదా ఆ స్కీమ్స్, లేదా మిగిలినటువంటి రొటీన్గా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి స్కీమ్స్ వల్ల నష్టపోతున్నటువంటి ఫ్యామిలీస్, ఇవన్నీ కూడా ప్రజలకు వివరిస్తాం. ఇవన్నీ కూడా ప్రజలకు వివరించడమే కాదు, ఏదైతే హామీ ఇచ్చారో ఇచ్చినటువంటి హామీని వారు నిలబెట్టుకునేటువంటి దిశగా వారి మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు కూడా రానుటువంటి కాలంలో మరింత బలంగా చేపడతాం. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. మా డిమాండ్ కూడా ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఏదైతే హామీలు ఇచ్చిందో అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలనేటువంటిది మా తాపత్రయం. ప్రజలకు మంచి జరగాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి తాపత్రయం. సో ఇవన్నీ వారు ఇంప్లిమెంట్ చేసేదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక రూపాల్లో గతంలో చెప్పాం, అనేక సందర్భాల్లో అనేక రూపాల్లో ఉద్యమాలు టేకప్ చేస్తుంది. ప్రజల్ని ఆలోచింపజేసేటువంటి కార్యక్రమాలు చేపడతాం. వారి మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి ఈ కార్యక్రమాన్ని నిన్న గౌరవ అధ్యక్షులు వారు దిశానిర్దేశం చేసి నేను లాంచ్ చేయడం జరిగింది. దాన్ని రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, గ్రామ స్థాయిలో ప్రతి గడపకి కూడా తీసుకెళ్లేటువంటి కార్యక్రమం రానటువంటి 6 వారాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయబోతా ఉందనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.